ఓం శాంతి. అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం మన కోసమే బతికితే గొప్పవాళ్ళనుకుంటాం. కానీ నిజమైన గొప్పవాళ్ళు ఎవరంటే ఇతరుల కోసం బ్రతికేవాళ్ళు. ఇదే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక మంచి కథని షేర్ చేస్తాను. ఒక అడవి దగ్గర కోతుల ఒక రాజ్యం ఉంటుంది. మంకీ కింగ్డమ్. ఆ కోతులన్నీ చాలా కలిసి మంచిగా జీవిస్తూ ఉంటాయి. ఆ ఒక అడవి దగ్గరే మరొక జలపాతం ఉంటుంది. ఆ జలపాతంకి కాస్త దూరంలో మామిడి పళ్ళు చాలా తియ్యగా ఉండేది ఒక వనం ఉంటుంది. ఫార్మ్ ఉంటుంది. ఒక కోతి అక్కడికి వెళ్ళి ఆ పండుని తిని టేస్ట్ చేసి, ఈ విషయము నా రాజ్యంలో ఉండే కోతులకన్నీ తెలవాలని ఆ కోతులకి ఒక రాజు ఉంటాడనమాట. కింగ్ ఆఫ్ మంకీ. ఆ రాజుకొచ్చి ఆ కోతుల రాజైన కోతికి చెప్తాడు. అది ఒక కోతి. ఇలా ఇక్కడ మామిడి తోపుంది. ఆ మామిడి తోపులో చాలా తియ్యని మామిడి పళ్ళున్నాయి అంటాడు. అప్పుడైతే ఒక పని చేద్దాం. ఆ తోపులో ఉండేవన్నీ మామిడి పళ్ళు మనోళ్ళందరికీ చెప్పు. అందరూ వెళ్ళి మంచిగా దాన్ని తిని ఖాళీ చేసేయని అంటాడు. సరే అని అన్ని కోతులు గూడా అక్కడికి వెళ్ళి చాలా బాగా మామిడి పళ్ళన్నీ కూడా తిని ఎంజాయ్ జేస్తాయి. ఆ పళ్ళన్నీ కూడా తీసుకొని అది ఒక దగ్గర ఉండదు గదా! అక్కడ ఇక్కడ ఎగురుకుంటూ తింటూ ఉంటది. ఒక కోతేమో ఈ ఒక జలపాతం పైన ఒక మానుంటది. ఒక వృక్షం. ఆ వృక్షం పైన కూర్చొని తింటూ ఉండగా ఒక పండు కిందికి పడిపోతది జలపాతంలో. ఆ జలపాతంలో కిందికి పడిన పండు ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఒక మూల ప్రాంతం చేరుకుంటుంది. అక్కడ ఒక రాజు రాజ్యం ఉంటుంది. ఆ రాజు అక్కడ ఏదో ఒక విహారం చేస్తూ బయటికెళ్ళుంటాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆ పండుని చూసి ఏమిటిది అంటే, ఒక మామిడి పండు మహారాజా అంటాడు. మరి ముందుగా అతను తీసుకొని దాన్ని తినడు. ఎవరన్నా మీరు తినండి, మళ్ళీ నాకివ్వండి అంటాడు. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం అవుతుందేమో, అది తింటే ఏదన్నా ప్రాణహాని కలుగుతుందేమో అని. ఒక ఇద్దరు సైనికులు కొద్దిగా దాన్ని టేస్ట్ చేస్తారు. వాళ్ళకేం కాలేదు. మళ్ళీ రాజు తీసుకొని దాన్ని టేస్ట్ చేసినప్పుడు చాలా రుచికరంగా ఉంటదనమాట. అలా రుచిగా ఉన్నప్పుడు ఆ రాజు చెప్తాడు, "ఈ మామిడి పళ్ళు ఎక్కడుందో వెతికి ఆ తోపులో ఉండే పళ్ళన్నీ కూడా మన రాజ్యానికి తీసుకొచ్చేయండి" అంటాడు. మరి ఈ సైనికులంతా వెళ్ళి ఆ మామిడి తోపుని కనిపెడతారు. కనిపెట్టేసి అక్కడ కోతులు చాలా ఉన్నదాన్ని గమనించి ఏం జేస్తారు, ఆ ఒక్క రాజుకి కబురు చేస్తారు. ఈ రకంగా ఇక్కడ కోతులెక్కువున్నాయి. మరి ఈ కోతులనన్నీ గూడా మనము చంపకపోతే మనం మామిడి పళ్ళు తీసుకోలేదంటే అలానే చెయ్యి అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక కోతి, కోతుల మహారాజైన పెద్ద కోతిపై చెప్తారు. ఈ రకంగా మనమల్నందరినీ కూడా ఖతం జేయాలి. మనమనందరినీ కూడా లేకుండా జేయాలని అనుకుంటున్నారు. ఏం చేద్దామంటే, ఒక పని చేద్దాం. మనమందరూ కూడా ఈ ఒక అడవిని వదిలి ఇంకా కొద్ది దూరంలో ఇంకొక మూల ప్రాంతంలో అడవి ఉంది కదా! అక్కడికెళ్ళిపోతామనేసి ఆ కోతి ఏం చేస్తదంటే, తన కోతులన్నిటికి చెప్పేస్తాయి. ఈ కోతి విశాలమైన కోతి అనమాట. ఇది జలపాతము, అడవి, జలపాతము. ఇంకొక పక్క అది రోడ్డుంటుందనమాట. ఆ రోడ్డు దాటాలి. అది దాటాలా అంటే ఈ జలపాతం అడ్డం ఉంది కాబట్టి ఈ కోతి ఏం జేస్తదంటే ఆహ్, విశాలంగా ఆ మాను పైన నిలబడి చిన్న కోతులనంతా కూడా తన భుజం పైన ఎక్కమని చెప్పి ఈ తీరం నుంచి ఆ తీరం వెళ్ళేలాగా అంటే ఈ స్థలం నుంచి అక్కడ జంప్ చేసేలాగా అది బ్రిడ్జ్‌లాగా నిలబడుతుందనమాట. ఎన్నో కోతులుంటాయి. అన్ని కోతులు దాటి ఎళ్ళిపోతాయి. ఒక్క కోతి మాత్రం ఈ కోతిని జూస్తే ఈర్ష్య ఉంటుంది. దాన్ని జూస్తే దీనికి నచ్చదు. వెళ్తూ అదేం చేస్తది, ఒక కర్ర తీసుకొని దానికి బాధ కలిగేలాగా పొడి చేసి వ దాన్ని దాటుకొని ఎళ్ళిపోతది. అది ఎళ్ళిపోగానే ఈ కోతి ఇంకా ఆఖరి కోతుంటుంది. దాన్ని గూడా ఇది రక్షించి కింద పడిపోతుంది. ఇది చూస్తుండే మహారాజు అయ్యో! ఎంత దయ, ఎంత కరుణ! ఇలాంటి కోతిని మనం రక్షించాలా అని చెప్పి తన సైనికులకి చెప్పి దానికి వైద్యాన్ని చేయిస్తాడు.
చేసినప్పుడు ఆ కోతిని ఆ మనుషుల మహారాజు అడుగుతాడు ఈ కోతుల మహారాజుకి, "నువ్వు నీ ప్రాణం గురించి ఆలోచించకుండా అన్ని కోతుల గురించి ఆలోచించావు. నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావంటే, ఒక రాజైన వాడు ఇతరుల కోసం బతికేవాడు కానీ, తన కోసం బ్రతికేవాడు కాదు. రాజు అనేవాడు ముందు అందరి కోసం ఆలోచించాలి. తన కోసం ఆలోచించేది కాదు. నేను నా గురించి ఆలోచిస్తే ఇన్ని కోతుల్ని నేను బ్రతికిచ్చలేను" అని చెప్పి ఒక సందేశం ఇచ్చి చనిపోతుంది. అప్పుడు ఆ రాజుకి తెలుస్తుంది, నేను ఎంత స్వార్థపరుడు. నేను నా గురించి ఆలోచించాను. నా ప్రజల గురించి ఆలోచించలేదు. నేను ఎక్కడ చనిపోతానని ఏదన్నా విషం ఏమన్నా పెట్టేశారేమో పండులోని, వాళ్ళని తినమని చెప్పి మరి నేను తిన్నాను. నేను నా ఒక్క కేర్ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి నేనెప్పుడు కేర్ చేయలేదు. ఒక రాజు అంటే కేర్. ఇంకొకరి గురించి ఆలోచించేవాళ్ళు, ఇంకొకరి గురించి జీవించే వాళ్ళే రాజు అని చెప్తారనమాట. ఈ రకంగా మనము కూడా మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అందరి కోసం జీవించాలి. అందరి కోసం బ్రతకాలి. రాజు అంటే కేవలం సింహాసనంలో కూర్చునే వాళ్ళు కాదు. మనము ఇంకొకరికి కేర్ తీసుకున్నాము, ఇంకొకరి కోసం జీవించాము అంటే మనము నిజమైన రాజులు. రాజులు అంటే కేవలం పట్టాలు కట్టుకునే వాళ్ళు కాదు. మనము మన ఆలోచనలతోనే మనం రాజుగా జీవించచ్చు. సో, లివ్ ఫర్ అదర్స్, కేర్ ఫర్ అదర్స్, దెన్ యూ విల్ బికమ్ ఏ గ్రేట్ అనేది ఈ కథలో తెలుసుకుంటాం. జీవితంలో మనం ఇలాంటి మంచి మంచి విలువలతో మన జీవితాన్ని మనం గాన ఈ ప్రయాణాన్ని చేస్తే ఎంత అందంగా ఉంటుంది అని మీకు తెలియచేయడానికి నేను ఈ కథని షేర్ చేసుకున్నాను. మరి ఇంకెన్నో మంచి మంచి ఇన్స్పిరేషనల్ వీడియోస్తో మనము మన ఉదయాన్ని తాజాగా ఆరంభం చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.